నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. అక్టోబర్ నెల అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ నెల కింద గుర్తించబడుతుంది. అవేర్నెస్ రైజ్ చేయడం కోసం చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ ఇంపార్టెన్స్ గురించి తెలియడం కోసం. సో ఈ వీడియోలో నేను బేసిక్గా వితిన్ 10 to 15 minutes బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఒకరికి ఎంత తెలియాలి అంటే, అందరికీ చాలా మటుకు తెలియాల్సిన అవసరం లేదు, బేసిక్స్ ఎంత అవసరం, ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అనే దాని గురించి అది డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి దీనికి మించి ఇన్ఫర్మేషన్ అవసరం పడకపోవచ్చు. సో ఏంటిది? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరికి వస్తుంది అనేది మెయిన్గా. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో చాలా మెయిన్. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆడవాళ్ళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంది. ఇది మనకి జనరల్గా ఒక అపోహ ఉంటుంది, ఏంటి, ఏ వయసు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, జనరల్గా వయసు పైబడిన వాళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనే అపోహ ఉంటుంది. కానీ ఈ మధ్య నేను పెళ్ళి కానీ 21 సంవత్సరం ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చింది, ఇంకొక ఆమె 30 years ఆమె ఒక బేబీ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇంకొక ఆమె 45 years 50 years బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకొకరు 70 to 80 years బ్రెస్ట్ క్యాన్సర్. సో నేను చెప్పదగినది ఏంటంటే, ఎవ్రీ ఏజ్, నో ఏజ్ ఈజ్ అ ఎక్సెప్షన్. ప్రతి ఒక్కళ్ళు వచ్చే అవకాశం ఉంది, కానీ వయసు పడికొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేవి వస్తాయి. ఇంకెవరిలో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే, ఫ్యామిలీ హిస్టరీ. మీ ఇంట్లో ఎవరికైనా ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి, లేదంటే మీ అమ్మ తరపున కానీ నాన్న తరపున ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళ తరపున కూడా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓన్లీ అమ్మ తరపున రిలేటివ్స్ వాళ్ళకే వస్తుంది అనుకుంటారు, అలా కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏ క్యాన్సర్స్ ఉన్నా మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళల్లో ఏంటంటే అర్లీ మెనార్కే కానీ, లేట్ మెనోపాజ్ కానీ, అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి ఒక బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ ఎప్పుడు మీకు పాలు ఇచ్చినప్పుడు, లేదంటే ప్రెగ్నెన్సీ అవుతున్నప్పుడు ఒక బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ లేకుండా ఈస్ట్రోజన్ అనేది కంటిన్యూస్గా సెక్రీట్ అవుతూ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగిద్ది. ఇలాంటి ఎప్పుడు మీకు ఈ పుష్పవతి అయ్యేది చాలా అర్లీగా అవుతారు, అంటే 9 సంవత్సరాలకే 10 సంవత్సరాలకే అయిపోతారు కొంతమంది మెనోపాజ్ అంటే బ్లీడింగ్ అవ్వడం, నెలసరి మొత్తానికి ఆగిపోవడం జరిగింది, అది చాలా లేట్గా అవుద్ది, 55 దాటి 55 అబవ్ అలా అవుతూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇలాంటి వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరికి పిల్లలు పుట్టకపోవడం, ఇందాక చెప్పినట్టు ఈస్ట్రోజన్ పిల్లలు అస్సలు లేరు అంటే మీకు ఎప్పుడు బ్రేక్ అనేది దొరకలేదు ఈస్ట్రోజన్ నుంచి, కంటిన్యూస్గా బాడీ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రొటెక్టివ్. అంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారనుకోండి, ఆ బ్రేక్ పీరియడ్ ఈస్ట్రోజన్ ఏదైతే ఎక్సెసివ్గా ఎక్స్పోజ్ అవుతుందో అది ఒక బ్రేక్ ప్రొలాంగ్ అవుతుంది. మీకు ఇంకొన్ని నెలలు, ఇంకో 6 నెలలు, మినిమం 6 నెలలన్నా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకెవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది? వెరీ కామన్ స్మోకింగ్. ఫిమేల్ స్మోకింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. మీరు రెగ్యులర్గా ఎక్కడన్నా చూస్తే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఈ స్మోకింగ్ అనేది ఈవెన్ ఫస్ట్ హ్యాండ్, అంటే మీరు స్మోక్ చేసుకోవడం కాకుండా, సరే కొలీగ్స్ వాళ్ళు స్మోక్ చేస్తున్నారు, మీరు సేమ్ పక్కనే ఉన్నారు అంతే, అంటే స్మోక్ చేయను కానీ మీ ఫ్రెండ్స్ స్మోక్ చేస్తుంటారు, మీరు పక్కన ఉంటారు, ఇది కూడా ప్యాసివ్ స్మోకింగ్. దీనివల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, బాగా లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగిద్ది. ఇవి మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి, అసలు ఎలా తెలుస్తుంది, వచ్చింది అని మీకు డౌట్ ఎలా రావాలి? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అంటే, ఒక రొమ్ములో గడ్డ ఉంటుంది. ఆ గడ్డతో ప్రాబ్లం ఏంటంటే నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి అనేది దేవుడిచ్చిన గిఫ్ట్. ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, మీరు వెళ్తారు, దాని గురించి పరీక్షలు చేయించుకుంటారు, ఆ నొప్పి పోయే వరకు దాని గురించి ఏదో ఒకటి చేస్తారు. చాలామంది మహిళలు రొమ్ము పెయిన్తో నాకు చాలామంది కన్సల్టేషన్స్ అవుతారు. రొమ్ము పెయిన్ అన్న వెంటనే ఓకే, ఇదంతా భయపడాల్సిన విషయం కాదు అనిపిస్తుంది నాకు. అదే నొప్పి లేకుండా ఎవరైనా చాలా రిలాక్స్డ్గా వస్తారు చూడండి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్. ఎందుకంటే నొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి చాలా నెలలు వదిలేస్తారు, పర్లేదులే ఈ నెల వదులుదాము, నెక్స్ట్ నెల చూపించుకుందాం, అలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఆ గడ్డ పెద్దదయ్యి కొంతమంది పుండ్లతో కూడా వస్తారు. ఆ గడ్డ పెద్దగా అయ్యి పుండ్ల కింద కూడా ఫామ్ అవుతుంది. సో చర్మం పైన, లేదంటే ఆరెంజ్ తొక్కలాగా చర్మం అంతా అయిపోతుంది. లేదంటే చనుము ఉంటుంది కదా, ఆ చనుము ఒక పక్కకి ఎటువైపు అయితే గడ్డ ఉందో అటువైపుకి కుంగిపోవడం కానీ, అటువైపు షిఫ్ట్ అవ్వడం కానీ, లేదంటే లోపలికి కుంగిపోవడం కానీ ఇలా అవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ నిప్పుల్లోంచి డిశ్చార్జ్, అంటే చనుములోంచి మీరు నొక్కితే రక్తం కానీ, అలా రక్తం లాంటి నీరు లాంటి మెటీరియల్ కానీ రావచ్చు, అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఇండికేషనే. ఇంకొంతమందికి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ములో లేకుండా డైరెక్ట్గా శంకలోనే స్టార్ట్ అవుతుంది. లింఫ్ నోడ్స్ అనే గ్రంథులు ఫస్ట్ ఎన్లార్జ్ అవుతాయి, ఆ తర్వాత మెల్లిగా బ్రెస్ట్లో లంప్ చిన్నగా ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో చాలామంది రొమ్ములో గడ్డలు పెద్దగా అయ్యే వరకు, ఎందుకంటే
చాలా పెద్ద రొమ్ములు ఉన్నాయనుకోండి, మీకు రొమ్ములో గడ్డు ఉందని స్పెసిఫిక్గా తెలియదు. చాలామందికి స్నానం చేస్తున్నప్పుడు తగిలింది, ఆ తగిలే టైంకి మీకు ఆ గడ్డ కనీసం 2-3 సెంటీమీటర్లు ఉన్నప్పుడే ఎవరికన్నా గుర్తుపట్టగలుగుతారు. సో దానివల్ల సైజ్ పెరగడం వరకన్నా సైజ్ పెరిగే వరకు చాలామంది వెయిట్ చేస్తూ కూడా ఉంటారు. అంత ఈజీగా తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ మీరు వాలంటరీగా తెలుసుకోవాలి. అందుకనే మనం ఈ సిమ్టమ్స్ కోసమే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా కనుక్కున్నాం అనుకోండి, దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా కీమోథెరపీ, కొన్నిసార్లు కీమోథెరపీ కూడా అవాయిడ్ చేయొచ్చు, రేడియోథెరపీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ మీకు అర్లీ స్టేజెస్లో పికప్ చేస్తే ఉంటాయి. సో ఈ అర్లీ స్టేజ్లో ఎట్లా పికప్ చేయాలి అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచే తెలుసుకోవాలి. అంటే కాలేజెస్లోనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇలాంటిది ఒకటి జరిగిద్ది అని ముందే తెలియాలి. సో 18 ఇయర్స్ నుంచి మీకు బ్రెస్ట్ అవేర్నెస్ అనేది తెలుస్తుంది. ప్రతి మహిళకి బ్రెస్ట్ ఒకేలా ఉండదు. నెలలో ఒకరోజు నొప్పిగా ఉంటుంది, ఒకరోజు నొప్పిగా ఉండదు, ఒకరోజు గడ్డల్లా ఉంటుంది, ఒకరోజు గడ్డలుగా ఉండదు. సో హార్మోన్స్ చేంజెస్తో మీ బ్రెస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అందుకనే మీ బ్రెస్ట్ ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. నో యువర్ బ్రెస్ట్ అవేర్గా ఉండండి. ఎట్లా ఉంటుంది, ఈ పీరియడ్లో నాకు గడ్డలు ఉన్నాయి, ఇది అబ్నార్మల్. ఇది తెలియాలి అంటే ఇండియన్స్లో అట్లీస్ట్ ప్రతి నెల పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక వారానికి ఆర్ పీరియడ్స్ రాని వాళ్ళు ఏదో ఒక డేట్ కంఫర్టబుల్గా ఫిక్స్ చేసుకొని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ 18 సంవత్సరాల నుంచి ప్రతి నెల చేయించుకోవాలి. 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేది మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, క్లినికల్లీ ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ డాక్టర్తో చాలామందిని చూసుంటాం కాబట్టి మీకు చిన్న గడ్డలు తగలకపోయినా మాకు ఇంకొంచెం పికప్ చేసుకునే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఒక డాక్టర్తో ఏదైనా హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు 35 ఇయర్స్ తర్వాత ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటింది ఆ తర్వాత కంపల్సరీ డిజిటల్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ మస్ట్. అంటే ప్రతి సంవత్సరం నేను ఏదైతే మన గడ్డలు సెంటీమీటర్ సైజు 2 సెంటీమీటర్ల సైజు తెలుస్తుంది అనుకుంటున్నామో అది మీకు 40 ఇయర్స్ పైబడిన తర్వాత మైక్రోస్కోపిక్గా, అంటే ఈవెన్ సూక్ష్మమైన కణాలు మనకి చేతికి తగలవు, కంటికి కనిపించవు, అవి ఓన్లీ ఎక్స్రేలో, ఆ ఎక్స్రే మాత్రమే పికప్ అవుతాయి. ఇది అర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇలా దొరికిందంటే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా మెరుగ్గా ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇవన్నీ చేయాలి మీరు. అంటే సమ్మరైజ్ చేయడానికి 18 ఇయర్స్ తర్వాత ప్రతి నెలకి ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, 35 ఇయర్స్ తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై అ ట్రైన్డ్ పర్సన్, 40 ఇయర్స్ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి డిజిటల్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, ఇవి చేయించుకోవాలి ప్రతి మహిళ. అండ్ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని తెలిసిందనుకోండి, ట్రీట్మెంట్ అనేది మల్టిపుల్ మెథడ్స్లో ఉంటుంది. మీకు కీమోథెరపీ ఉంటుంది, సర్జరీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది. ఈ మధ్య చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. సో ట్రీట్మెంట్ అనేది చాలా పర్సనలైజ్డ్గా ఉంటుంది. ఇండివిజువల్గా మీ ఒపీనియన్ తీసుకొని, మీ ఫెసిలిటీస్ బట్టి, మీ సరౌండింగ్స్ బట్టి, మీ బ్రెస్ట్ క్యాన్సర్లో క్యారెక్టరిస్టిక్ బట్టి, దానికి ఏం టైప్, ట్రిపుల్ నెగిటివా, హార్మోన్ పాజిటివా, స్టేటస్ ఏంటి, రిసెప్టార్ స్టేటస్ ఏంటి, మీ వయసు ఏంటి, మీరు ఎంత తట్టుకోగలరు, ఇవన్నీ చూసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ అయిపోతుంది. సో ఆ ట్రీట్మెంట్స్ గురించి, ఈచ్ ట్రీట్మెంట్ గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా ఈ వీడియోలో జనరల్ పబ్లిక్కి మినిమం తెలియాల్సింది ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్లో అన్నా రావచ్చు. సో ప్రతి ఒక్కరు బ్రెస్ట్ అవేర్గా ఉండాలి. అండ్ నేను చెప్పినట్టు 18 ఇయర్స్కి నెలకు ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, 35 ఇయర్స్ తర్వాత సంవత్సరానికి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అండ్ 40 ఇయర్స్ తర్వాత సంవత్సరానికి ఒకసారి డిజిటల్ మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ప్రతి మహిళ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ని ట్రై చేయాలి. దానికోసం లాక్టేషనల్ సపోర్ట్, హెల్త్ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఒబేసిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తగ్గిద్ది. అండ్ మెయిన్గా ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే మీరు స్క్రీనింగ్ అనేది హై రిస్క్ కేటగిరీలో వస్తారు. సో దాని గురించి మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు స్క్రీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ రకమైన స్క్రీనింగ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ గురించి కానీ ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా స్ప్రెడ్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.